వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నా పేరు శ్రేయ. న్యూస్ ట్వైలైట్ బులెటిన్ ముందుగా చూద్దాం. అగ్రస్థానంలో రిజర్వ్ బ్యాంక్ ఇండియా, టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు. డబ్బు నాది కాదు, నాకు సంబంధం లేదు. ఘనంగా అంబేద్కర్ వర్ధంతి, నివాళులర్పించిన ప్రజలు. భవానీ జాతర ప్రారంభం, తరలివచ్చిన భక్తులు. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధాని చేయాలని తార్నాకాలోని గాలి వినోద్ కుమార్ నివాసంలో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు పలికారు. దీక్షలో హైదరాబాద్ ను దేశ రెండవ రాజధానిగా చేస్తే లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అని ప్రొఫెసర్ గాలి వినోద్ తెలిపారు. జై సౌత్ ఇండియా, జై జై సౌత్ ఇండియా. కళాకారులని, రచయితలని అందరినీ వేడుకుంటున్నాను. జై సౌత్ ఇండియా, జై జై సౌత్ ఇండియా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలు ఇంకా నెరవేరలేదనడానికి అనేక సమస్యలు ఇంకా భారతదేశంలో పెండింగ్ లో ఉన్నాయి. ఆయన రాసిన ఈ రాజ్యాంగ సాక్షిగా చెప్తున్నాను. ఉత్తరాది ఆధిపత్యం ఈ దేశంలో కొనసాగుతుంది, సంపన్న వర్గాల ఆధిపత్యం ఈ దేశంలో కొనసాగుతుంది. అలాగే భాష, ఒక మతము, ఒక ప్రాంతం ఆధిపత్యం కూడా ఈ దేశంలో కొనసాగుతున్నది. ఈ 75 సంవత్సరాల రాజ్యాంగం అమలు తర్వాత, 78 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన 55లో ఆయన ఇంకొక సంవత్సరం చనిపోతారు. అనగా దక్షిణాదికి హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయమని చెప్పారు. మరి ఇంతవరకు ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ సుదీర్ఘకాలంగా 55 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు కూడా దక్షిణాది గురించి పట్టించుకోలేదు. 11 సంవత్సరాలుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీ ఎందుకు దక్షిణాదిలో తెలంగాణలో పాగా వేస్తా అంటున్నది, కర్ణాటకలో పాగా వేస్తా అంటున్నది, దక్షిణాదిలో పాగా వేస్తా అంటున్నది. మనం మీరు ఏం చేశారు ఈ దక్షిణాదికి అని చెప్పేసి మీకు ఓటేయాలి. ఈ దక్షిణాది ప్రజలు ఈ దక్షిణాదికి అడుగడుగున అవమానపరిచినందుక, నల్లవాళ్ళు అన్నందుక, మీ మంత్రులతో సహా, మీ ఎమ్మెల్యేలతో, మీ ఎంపీలతో సహా, కేంద్ర మంత్రులతో సహా మమ్మల్ని నల్లవాళ్ళని, నీచులని, నిశాచరులని అవమానపరిచినందుక మీకు మేము ఓటేయాలి, మీకు అధికారం ఇవ్వాలి. ఇక్కడ కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి రోజైనా సరే, 68వ వర్ధంతి రోజైనా సరే మీరు ప్రామిసు ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయాలన్నాడో ఆ డిమాండ్ని మీరు పరిశీలించాల్సి వెంటనే పార్లమెంట్లో చట్టం తెచ్చి భారత రిజర్వ్ బ్యాంక్ మరోసారి ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ప్రతి నెల బంగారం కొనే పనిలో ఉన్న ఈ ఏడాది అక్టోబర్లో మాత్రం మరో 27,000 కిలోల బంగారం కొనుగోలు చేసినట్టు ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది. దీంతో అత్యంత ఎక్కువ బంగారం కలిగిన వారిలో రిజర్వ్ బ్యాంక్ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. బంగారం నిల్వ విషయంలో ఇతర దేశాల కంటే మన దేశం ఆర్బీఐ ముందుంది.
తూర్పుగోదావరి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అనపర్తి గ్రామాల్లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భావి భారతదేశ భవిష్యత్తు కోసం రాజ్యాంగం అందించిన అంబేద్కర్ను నిరంతరం స్మరించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. భారతదేశానికి దిక్సూచిలా రాజ్యాంగాన్ని తయారు చేశారన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని తెలిపారు. హైడ్రా మళ్లీ తన పని మొదలు పెట్టేసింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో నిర్మాణాలు జేసీబీలతో కూల్చివేతలు ప్రారంభించింది. ఇటీవల హైడ్రా అధికారులు అక్రమాలపై తమకు సమాచారం ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా తిరుమలయ్యపాళెం గ్రామంలో సుబ్లేడ్ గ్రామంలో కన్నుల పండగగా స్వయంభుగా వెలిసిన భవానీ మాత జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున బోనాలతో భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నారు. సుబ్లేడ్ గ్రామంలో 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభుగా వెలిసిన శ్రీ శ్రీ భవానీ మాత ఆలయంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి మార్గశిర మాస శుద్ధ పంచమ నాడు అత్యంత వైభవంగా అమ్మవారి జాతర నిర్వహిస్తామని ఆలయ పూజారి తెలిపారు. గ్రామంతో పాటు జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తారని, కోరిన కోరికలను క్షణాలలో తీర్చే కొంగు బంగారంగా భవానీ మాత ప్రసిద్ధి చెందారని ఆలయ పూజారి వెల్లడించారు. తిరుమలాయపాల మండలం సుబిలేడు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ భవానీ మాత అమ్మవారు ఇప్పటి నుంచి కాదండి, దగ్గర 1000 సంవత్సరాల చరిత్ర అమ్మవారికి. ఇక్కడ ఈ అమ్మవారు వెలిసిన అమ్మవారండి. ఈ మధ్యనే ఒక 22 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిష్ఠ చేసిన తగ్గించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి భవానీ అమ్మవారి జాతర అత్యంత కన్నుల పండుగగా చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా ఖమ్మం జిల్లా మొత్తానికే కొంగు బంగారమై అనుకున్న కోరికలు తీరుస్తూ ఇక్కడ స్వయంభూగా వెలిసిన అమ్మవారండి. ఈ అమ్మవారిని తలుచుకుంటే సంతానం కానీ, వివాహం కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ ఏమున్నా కూడా క్షణాల్లోనే, అంటే ఒక నెల 2-3 నెలల్లోపే పరిష్కరించే అవకాశం ఉందండి అమ్మవారు. భవానీ అమ్మవారు అంత పవర్ఫుల్ అమ్మవారండి. ఈ రోజు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మార్గశిర మాస శుద్ధ పంచమి నాడు ఇక్కడ బోనాల పండుగ చేస్తారని, బోనాలు జాతర 2 కలిపి పండుగ చేస్తారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా నలుదిశల వేరే వేరే గ్రామాల నుంచి, వేరే జిల్లా నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది అత్యధికంగా పాల్గొని బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు తీసుకుంటారండి. బోనాలు సమర్పించితే అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా, కొంగు బంగారంగా ప్రతి ఇంటికి కూడా ఈ అమ్మవారు వెలుగుతుందండి. ఇక్కడ బండి పూజ కానీ, కారు పూజ కానీ, ట్రాక్టర్ పూజ కానీ, ఏరియాలో ఇది కొన్నా సరే ఇక్కడికే వస్తుందండి అమ్మవారి దగ్గరికి. తదుపరి ప్రతి ఇంట్లో కూడా పెళ్లిళ్ళు కానీ, వివాహాలు ఏం జరిగినా ముందు అమ్మవారికి దండం పెట్టుకుని తర్వాత చేసుకుంటారని అంతా శుభకరంగా జరుగుతుంది. తిరుమలాయపాల మండలం సుబిలేడు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ భవానీ మాత అమ్మవారు ఇప్పటి నుంచి కాదండి, దగ్గర 1000 సంవత్సరాల చరిత్ర అమ్మవారు. తన సీటు వద్ద దొరికిన నగదుకు సభ్యుడు సంఘవి వివరణ ఇచ్చారు. తనకి నగదుకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన వివరించారు. మరోవైపు స్పీకర్ విచారణకు ఆదేశించారు.
Heard of it? I reached the inside of the house yesterday at 12:57 p.m. In the afternoon. The house rose at 1 p.m. 3 or 4 minutes after I entered the house. From 1 to 1:30 I sat with Mr. Ayodhya Prasad in the canteen in Sangam and had lunch. At 1:30 I left Parliament. So my total stay in the house yesterday was 3 minutes and my stay in the canteen was 30 minutes. I find it bizarre that even on such issues, politics is raised. Of course, there must be an inquiry as to how people can come and put anything anywhere in any seat. It means that each of us must have a seat where the seat itself can be locked and the key can be carried home by the Member of Parliament. Because everybody can then do things on the seat and make allegations about this. This is, if it was not tragic and serious, it would be comic. I think everybody should cooperate in getting to the bottom of this. And if there is a failing in the security agencies, మహబూబ్ నగర్ జిల్లాలో అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలుగా చాలా మంది నాయకులు, రాజకీయ పార్టీలు విభజించు పాలించు అనే విధంగా పాలన సాగించారని, అన్ని మతాలు, అన్ని కులాలు కలిస్తేనే భారతదేశ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. పేదలు, అణగారిన వర్గాలు అభ్యున్నతికి, అన్ని రకాల సంక్షేమానికి పథకాలు అందించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రదాత, రాజ్యాంగ నిర్మాతల్లో అగ్రగణ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా నూతనంగా ఆధునీకరించబడిన అంబేద్కర్ కూడల్లో వారి విగ్రహానికి మేమందరం పూలమాలను సమర్పించి అంజలి ఘటించినాము. ఈరోజు భారతదేశానికి గతంలో కంటే ఎక్కువగా అంబేద్కర్ ఆలోచన విధానాలు అవసరం ఉన్నాయి. విభజించి పాలించాలని చూస్తున్న చాలామంది నాయకులు, ఆ పార్టీలకు సమాధానంగా ఈరోజు అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిస్తేనే భారతదేశం, అందరికీ సమాన హక్కులు ఉండాలి, ముఖ్యంగా అణగారిన వర్గాలకి అన్ని రకాల ప్రభుత్వ సహాయ సహకారాలు, రిజర్వేషన్స్ ఉండాలి అని చెప్పి ఆ రోజే సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం విధానాలతోటి కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాం. అందుకే ఈరోజు మళ్ళీ ఒకసారి దేశ ప్రజలు అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి, మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. అదే మన భారతదేశాన్ని అఖండంగా ఉంచగలిగే ఆలోచన విధానం తప్ప ఇంకో విధానం అఖండంగా భారతదేశాన్ని ఉంచలేదు. ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, ఈశాన్యం అని చెప్పి రకరకాల వేర్పాటు ఉద్యమాలు మొగ్గదొడిగిన ఈ భారతదేశంలో ఇంకా అఖండంగా ఈ భారతదేశం ఉన్నది అంటే దానికి కారణం మన భారత రాజ్యాంగం. అది కల్పించిన వెసులుబాట్లు, అది ఇచ్చిన దిశానిర్దేశం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకే భావనతోటి ఈరోజు మనం ఉన్నాము అంటే అది మనం గణతంత్ర దినోత్సవం, గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాతే అందరము ఒకటే అన్న భావన వచ్చింది. అందుకే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఏలూరు నగరంలో పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ కె శివప్రతాప్ కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏలూరు రేంజ్ డిఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ను ఏలూరు హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ఆర్ఐ పవన్ కుమార్ అందించి ఆహ్వానించారు. హోంగార్డ్స్ గౌరవ వందనములు సమర్పించి కవాతులను ప్రదర్శించారు. అందరికీ శుభాకాంక్షలు ఎస్పీ తెలిపారు.
1963 సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీన మన రాష్ట్రంలో ప్రారంభించబడిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తుందన్నారు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వీరికి అద్భుతమైనటువంటి బ్యాండ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. భారతదేశానికి అంబేద్కర్ చేసిన సేవలు వెలకట్టలేవని, రాజ్యాంగ నిర్మాతగా బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చట్టాలు తయారు చేయడమే అందరికీ ఓటు హక్కు అనే నినాదంతో అందరినీ సమభావంతో చూడాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారని ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానీయుని గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతి కార్యక్రమం ఇక్కడ విచ్చేసినటువంటి నావు గారు, పెద్దలందరికీ, మీడియా వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈవేళ ఒక మహానుభావుని యొక్క వర్ధంతి కార్యక్రమం. వారు ఈ భారతదేశానికి చేసినటువంటి సేవలు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద వారు అనుభవించి భవిష్యత్తులో ఎవరో కూడా ఇన్ని ఇబ్బందులు పడకూడదు. విద్యార్థి దశలో కానివ్వండి, అదేవిధంగా ఉద్యమ దశలో కానివ్వండి, అదేవిధంగా ఇతర దేశాల్లో వెళ్ళి చదువుకునే విషయంలోనూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి మనువాదానికి వ్యతిరేకంగా ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు కానివ్వండి, సామాజిక అసమానతలు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీద పోరాడినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఈవేళ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశ మేధావి ఎవరైనా అంటే ఒక అంబేద్కర్ని మనం కనపడుతున్నారు. అంటే వారు ఎంతో క్రమశిక్షణతోటి విద్య పరంగా ఎంతో డిసిప్లిన్గా పేద వర్గాల్లో పుట్టినటువంటి వ్యక్తి అయినా కానీ సరస్వతిని నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజుల్లో బరోడా మహారాజు లాంటి వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్స్ మీద చదువుకొని హార్వర్డ్ యూనివర్సిటీ అన్నిటిలోనూ కూడా వెళ్ళి అన్ని ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఈవేళ ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి దళితులు కానివ్వండి, పీడిత ప్రధానికాన్ని కానివ్వండి, అదే రకంగా అగ్రవర్ణాల పేదల గురించి కూడా ఆలోచించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఈవేళ చూస్తున్నాం కూటమి ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల యొక్క పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఈవేళ సోషల్ మీడియాలో కానీ ఇంకోటి కానీ ఇన్ని రకరకాలైన కారణాలతోటి దళితుల ఎంపీలను కానివ్వండి, దళితుల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇది అంబేద్కర్ ఆశించినటువంటి ప్రజాస్వామ్యమా అని నన్ను అడుగుతున్నాను. అంబేద్కర్ ఏదైతే ఆశించాడో అట్టడుగు వర్గాలందరూ కూడా సమసమాజ స్థాపన కోసం ఆయన పాటుపడినటువంటి మహానుభావుడు. ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళకి కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ వీటిలన్నింటిని కూడా నెరవేర్చుకోకుండా, బడ్జెట్లను కూడా కేటాయించుకోకుండా ఎవరన్నా ప్రశ్నిస్తే ఒక దళితుడు రాజమండ్రిలో ఒక నీళ్లు గుంటల్లో ఉన్నాయన్నట్లు పోస్ట్ పెడితే అతను చిత్రహింసలు పెట్టి చంపుతానని బెదిరించినటువంటి ఒక సిఐ. అదేవిధంగా ఎక్కడన్నా సరే సోషల్ మీడియాలో మీరు ఇచ్చినటువంటి హామీల్ని ఎందుకు నెరవేర్చడం? విశాఖ జీవీఎంసీ పరిధిలో దోమల నివారణకు తగిన జాగ్రత్తలు చేపడతామని, డెంగ్యూ, మలేరియా వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేస్తామని, పగటిపూట కుట్టే దోమలతో ప్రమాదము పొంచి ఉంటుందని జర్నలిస్ట్, బయాలజిస్ట్ సాంబమూర్తి అన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామంటున్న జీవీఎంసీ బయాలజిస్ట్ డి సాంబమూర్తితో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్.
ఎక్కడ పడితే అక్కడ తడి నిలిచిపోతూ ఉంటుంది. ఆ తడి ఆరే పరిస్థితి కూడా ఉండదు. అలాగే ఈ మధ్యకాలంలో వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ వర్షాల నుంచి పడిన వాటర్ నుంచి నెక్స్ట్ శీతాకాలంలో తడి వాటర్ నుంచి ప్రజలు అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ చెమ్మ లేకుండా దోమలు అవి చేరకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనతో పాటు బయాలజిస్ట్ సామమూర్తి గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ ఈ ఎవరైతే ఇప్పుడు ప్రజలు ఉన్నారో ఈ దోమల బారి నుంచి పడకుండా హెల్త్ అంటే బాగా చూసుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం నా పేరు డి సాంబమూర్తి. నేను బయాలజిస్ట్గా జీవీఎంసీలో పనిచేస్తున్నాను. మనకి దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి మేము జాగ్రత్తలు తీసుకుంటాము. ఈ దోమలు తమ గుడ్లను మంచినీటిలో పెడతాయండి. మంచినీటిలో పెట్టిన తర్వాత 2 రోజుల తర్వాత లార్వాగా మారుతుంది. లార్వా నుంచి ప్యూపాగా మారుతుంది. ప్యూపా తర్వాత అడల్ట్ మస్కిటోగా మారి పైకి ఎగిరి పట్టపగలే మన జనాల్ని కుడుతుంది. అందువల్ల మేము ఏం చేస్తున్నామంటే దీనికి ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించి ప్రతి 406 మందిని సీజనల్ మ్యాన్ పవర్ని అపాయింట్ చేసుకొని వాళ్ళ చేత డోర్ టు డోరు చెక్ చేయించి నీటి నిల్వలన్నీ ఖాళీ చేయించి దోమల ఉత్పత్తిని అరికట్టడం జరుగుతుంది. అయితే దోమ యొక్క దశలు 3 దశలు ఉంటాయి. 3 దశలు ఏంటంటే గుడ్డు, లార్వా, ప్యూపా. ఈ 3 దశలు కూడా నీటిలోనే ఉంటాయి. ఈ నీటిలో ఉంటాయి. 4వ దశ మాత్రం ఎగిరిపోయి పట్టపగలే మనకు కుడుతుంది అన్నమాట. డెంగ్యూ దోమలు పగల కొడతాయి, డే బైటర్ అంటాం అనమాట. ఈ డెంగ్యూ దోమని టైగర్ మస్కిటో అని కూడా అంటాము. మలేరియా దోమలు సాయంత్రం కొడతాయి 6 గంటల నుంచి 8 గంటల లోపు. మేమేం చేస్తున్నామంటే ఈ దోమల కంట్రోల్కి ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ప్రతి ఇంటిని చెక్ చేసి మా స్టాఫ్ చేత మా సిబ్బంది చేత చెక్ చేసి నీటి నిల్వలపై మూతలు పెట్టించి అలాగే మరి ఫ్లవర్ వాజులు, కొబ్బరి బొండాలు, టైర్లు, మరి ఈ దోమ తయారయ్యే ప్రాంతాలన్నీ కూడా మేము డిస్పోజ్ చేయడం జరుగుతుంది. తద్వారా దోమ సంతానాన్ని మేము నాశనం చేయడం జరుగుతుంది. అలాగే మరి ఈ లార్వాకి యాంటీ లార్వల్ ఆపరేషన్ అని తెమీపాస్ అన్న రసాయనంతో మేము పిచికారి చేస్తాము. పిచికారి చేయడం వల్ల కూడా దోమ లార్వా చనిపోతుంది, సంతానాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల దోమల ఉత్పత్తి బాగా తగ్గుతుంది. అలాగే సాయంత్రం మేము 6 నుంచి 8 గంటల వరకు కూడా మినీ, మెగా అనే 2 రకాలైన పాగింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ పాగింగ్ వల్ల కూడా దోమల ఉత్పత్తి మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. అయితే సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కూడా మెగా పాగింగ్ అంటే వెహికల్ మౌంటెడ్ మెగా పాగింగ్. వెహికల్ మీద ఈ పాగింగ్ మిషన్ ఉంటుంది. ఆ మిషన్ వీధుల్లో తిరుగుతుంటుంది. వీధుల్లో తిరిగి ఆ పొగకి పాగింగ్ వల్ల అందులో సైఫ్నోత్రిన్ కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్లో సైఫ్నోత్రిన్, డీజిల్ 2 కలిపి మిక్స్ చేసి మేము ఆ పాగింగ్ చేస్తాము. ఆ పాగింగ్ వల్ల దోమలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అలాగే మినీ పాగింగ్ అంటే మెగా పాగింగ్ వెహికల్ వెళ్ళలేని ప్రదేశాల్లో చిన్న చిన్న సందుల్లోని కూడా వెళ్ళి మా వాళ్ళు యాంటతో మనిషి పాగింగ్ చేస్తాడు. దాన్ని మినీ పాగింగ్ అంటాము. అలాగే మినీ పాగింగ్, మెగా పాగింగ్ ప్రతి జీవీఎంసీలో 98 వార్డులు, 8 జోన్లు, 25 లక్షల జనాభా ఉన్నది. మొత్తం ఇదంతటి కూడా వారానికి ఒకసారి అన్ని ఇల్లులు కవర్ అయ్యేటట్టుగా మేము పాగింగ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే మన కళాజాతర అనే ప్రోగ్రాం వల్ల హరికథలు, బుర్రకథలు 2 కూడా పెట్టి ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఈ రకమైన తగు జాగ్రత్తలు తీసుకోమని ప్రజలకి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. దీని ద్వారా మనం నగరంలో భారీగా, నగరం అంటే విశాఖపట్నం నగరంలో మొత్తం రాకపోకలు ఉంటాయి. పాడేరు నుంచి అలాగే 3 జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు జనాలు. ఈ జనాలు రావడం వల్ల మలేరియా కూడా అక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ సంవత్సరం డెంగ్యూ కేసులు బాగా తగ్గాయి, మలేరియా కొద్దిగా పెరిగింది. అందువల్ల ఈ నగరాన్ని అంతా కూడా అప్రమత్తంగా మేము ఏం చేస్తున్నామంటే ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేసి యాంటీ లార్వల్ ఆపరేషన్ చేసి స్ప్రేయింగ్
యాక్టివిటీస్ చేసి ఈవినింగ్ వాకింగ్ కూడా చేసి అలాగే అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మొత్తం మీద దోమ జనాభాను తగ్గించడం జరుగుతుంది. ఇటువంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాను మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రజలు అసలు ఈ దోమ కాటులు బారి పడకుండా అసలు వాళ్ళ ఇంట్లో ఎటువంటి శుభ్రతలు చేసుకోవాలి, ఎటువంటి పాటించవలసి వస్తుంది? ప్రజలందరూ కూడా ఈ దోమకాటు నుంచి రక్షణ పొందాలంటే తమ ఇళ్లల్లో ఉన్న ఫ్రిడ్జ్ వెనకాల ఉన్న డోర్లలో నీటిని వారానికి ఒకసారి మార్చుకోవాలి. మనీ ప్లాంట్లో ఉన్న నీరుని కూడా వారానికి ఒకసారి మార్చుకోవాలి. పొర్లించి క్లీన్ చేసుకొని మళ్ళీ శనివారం నుంచి నీళ్లు పట్టుకున్నట్లయితే మనం ఈ దోమకాటు నుంచి 90% జనాల్ని మనం రక్షించడంలో అవుతాం. ప్రజలందరూ కూడా ఈ గృహిణిలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ డెంగ్యూ దోమ నుంచి, మలేరియా దోమ నుంచి రక్షణ పొందగలరు. ఇప్పుడు ఫాగింగ్ చేస్తున్నాం అన్నారు కదా, అది వారానికి అంటే ఒక వార్డుకి వారానికి ఎన్నిసార్లు చేస్తారు? లేదు అత్యవసరం డెంగ్యూ మలేరియా వచ్చే ప్రాంతాల్లోనే చేస్తారా? ముఖ్యంగా మలేరియా డెంగ్యూ నమోదైన కేసుల్లో ప్రాంతాల్లో ఫాగింగ్ నిర్వహించలేము పూర్వం. ఇప్పుడు అలా కాకుండా ఆ కేసులు నమోదైన ప్రాంతాలనే కాకుండా వారానికి ఒకసారి ప్రతి ఏరియా కూడా కవర్ అయ్యేలాగా, ఎందుకంటే దోమ తాలూకా సైకిల్ 1 వీక్లో అది పూర్తవుతుంది కనుక వీక్లీ వన్స్ మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము వీక్లీ వన్స్ వారానికి ఒకసారి ఫాగింగ్ ఏర్పాటు చేయడం వల్ల దోమల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఇది ఎవరైనా ప్రజలు వారి ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ల్లో కానీ, ఆ చుట్టుపక్కల కొబ్బరి మండల్లో కానీ, టైర్స్ కానీ, లేదా చిన్న చిన్న గిన్నెలు అవి బయట వదిలేస్తూ ఉంటారు. వాటిలో నీటి నిల్వలు అయితే ఉండకన్నా చూసుకోవాలి. దోమ అయితే మంచినీటిలోనే. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం రోటరీపురంలోని శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో 2025 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్కు చెందిన 138 మంది విద్యార్థులకు సాఫ్ట్వేర్ కంపెనీ TCSలో ఉద్యోగ అవకాశాలు పొందినట్లు కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి పేర్కొన్నారు. 138 మందిలో ఇద్దరికి ప్రైమ్ ఆఫర్తో ఒక్కొక్కరికి సంవత్సరానికి 9 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాలు వచ్చాయని కరెస్పాండెంట్ తెలిపారు. తమకు ఉద్యోగం సాధించడానికి కృషి చేసిన SRIT యాజమాన్యానికి, బోధకులకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. నేను రీసెంట్గా జరిగిన క్యాంపస్ సెలెక్షన్స్లో TCSలో ప్రైమ్ రోల్ ప్యాకేజ్కి సెలెక్ట్ అయ్యాను. ఇందుకు సెలెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపర్చునిటీ గెయిన్ చేయడానికి మా కాలేజ్ ఎంతగానో హెల్ప్ చేసింది. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కోడింగ్ లాంగ్వేజ్ కానీ, తర్వాత స్మార్ట్ ఇంటర్వ్యూస్ ట్రైనింగ్ అయ్యి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు నేను ఈ జాబ్ని క్రాక్ చేయగలంలో. అండ్ మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ, అండ్ మా సీనియర్ సపోర్ట్ కానీ ఎంటైర్ జర్నీలో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. బీటెక్ జాయిన్ అయినప్పటి నుండి మాకు గవర్నమెంట్ ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ నా కెరీర్ మీద ఫోకస్ చేశాను. సో దాని యొక్క రిజల్ట్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం CPI ఆధ్వర్యంలో స్థానిక వీరభద్ర కాలనీలో అంబేద్కర్ 68 వర్ధంతి జరిపారు. అనేక మంది అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ భారతదేశ గురించి, దాని వర్తమానం, భవిష్యత్తు గురించి పోరాడిన యోధుడు అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాతగా దేశవ్యాప్తంగా SC, ST, BCలకు రిజర్వేషన్లు సాధించిన మహనీయుడు అని కొనియాడారు. దేశంలో శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా దళితులకు అవకాశం కల్పించి రాజ్యాంగంలో హక్కులు కల్పించిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం ద్వారానే నేటి పాలకులు ఆయనకు నిజమైన నివాళులర్పించిన వారు అవుతారని ఆయన అన్నారు. మనందరం కూడా ఇలా స్వేచ్ఛావాయువును పీల్చుకోవడానికి మనకి వరం ఇచ్చినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ని మాట్లాడుకోవటం లేదా ఆయన ఫోటోలు కొన్ని చోట్ల అంబేద్కర్ విగ్రహాల మీద దాడి చేసి అంబేద్కర్ని అవమానించే నీచులు కూడా అక్కడక్కడ ఉన్నారు. రాజ్యాంగాన్ని మనకు అందించి మనందరం కూడా ఇలా స్వేచ్ఛావాయువును పీల్చుకోవడానికి మనకి వరం ఇచ్చినటువంటి మహనీయుడు బిఆర్ అంబేద్కర్.
ఇవి న్యూస్ ట్వైలైట్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.